అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిధుల దారి మళ్లింపు పవన్ కళ్యాణ్ గారి శేఖరణ ఎక్కువ జరిగింది. మీకు అది కూడా మీ శేఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడితే మీరు ఊరుకునే వాళ్ళ ఇప్పటికి. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా గుంటూరులో జనసేన వాయిస్ అంటే పొద్దున మధ్య ఇచ్చారు. సడన్ గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? బాగా పనిచేయడమే పాపంలా తయారైంది జనసేన పార్టీ. ప్రతి ఒక్కరు కూడా మీరు విజయవాడ గుంటూరు జిల్లాలో బాగా మాట్లాడుతున్నారు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ గుర్తింపు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదనే విషయం బయటపడకుండా మనోహర్ గారి ద్వారా ఇంకోల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేశారు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వదిలేదా. కళ్యాణ్ గారు మమ్మల్ని మాట్లాడాలి కదా, మేము సీటీ లేకపోతున్నాం, ఇలా జరుగుతుంది, ఇంటికి పిలిచి చెప్పాడు కదా, ఇలా జరుగుతుంది చెప్పకుండా ఏదో ఒక సూక్తి చెప్పి రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, కుటుంబం కోసం వ్యక్తిని అసలు బాగా చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు అనివార్యం ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పోతున్న మహేష్కి విశ్వసనీయత లేదని జనసేన అంటే పార్టీ అంత బలంగా ఉంది, పార్టీలో ఉన్నవారు ఒక సీటు రాకపోతే ఎందుకు పార్టీ మారారు? అంటే ఏ భరోసాతో మీరు వైసీపీకి వచ్చారు? బయట నాలుగు మాటలు మాట్లాడతారు. పకోడీ గారికి, పని మానవులకి ఏం తెలుసు? వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. నిజాయితీగా ఉండేటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట. ఈ 5 నెలలు 40 సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ 5 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క శంకుస్థాపన చేశారా? ఇసుక లేదు. మహిళలు చూడాలంటేనే, కన్నెలు చూడాలంటేనే తాట తీస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? నేను కనుక హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది. ముందు నీ శాఖ సరిగ్గా చూసుకుంటే. సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు ఎందుకంటే భయపడిపోతున్నారు, ఏదో కలిసిపోతుందని చెప్తారు.